నల్లజర్లో గత శనివారం ఆదివారం జరుగుతున్నటువంటి డిమాలిషన్ చేశారు. అప్పటికే అక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా బాధపడుతూ కూడా మీరు ఇవ్వకుండా ప్రెగ్నెంట్ ఉన్నటువంటి అమ్మాయిని కూడా బయట నూకేసి గులబెట్టారు. చుట్టుపక్కకు ఉన్నటువంటి కొన్ని ఇండ్లు పాపం ఆమెకు 3 ఆడపిల్లలు, 2 ఆడపిల్లలకు అక్కడ కట్నం కింద ఇచ్చాడు. రాత్రి ఆశ్చర్యం అనిపించింది. నేను కమిషనర్ గారిని స్టేట్మెంట్ చూస్తూ ఉంటాయి. హైడ్రా నోటీస్ ఇవ్వలేదు, అది హైడ్రాకి సంబంధం లేదంటున్నారు. నేను అడుగుతున్నాను సూటిగా కమిషనర్ గారు, హైడ్రా అనేటటువంటిది మీరు ఎక్కడ నోటీస్ చేయట్లేదు. మీరు జిహెచ్ఎంసీ వాళ్ళ ద్వారా నోటీస్ ఇప్పించుకొని హైడ్రా ద్వారా డిమాలిషన్ చేస్తున్నారు. మీరు ఎందుకు హైడ్రా నోటీస్ ఇవ్వలేదని చెప్పగలుగుతున్నారు? మీరు హైడ్రా నోటీస్ ఇప్పటివరకు మీరు డిమాలిషన్ చేసిన దాంట్లో ఎక్కడ హైడ్రా నోటీస్ ఇవ్వలేదు. మీరు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి నోటీసుల ద్వారానే డిమాలిషన్ చేస్తూ ఉన్నారు. దీనికి నోటీస్ ఇచ్చిందని ఎవరు చెప్పారు నీకు? నోటీస్ ఇచ్చామని చెప్పి చనిపోయిందని భయపడదు. ఎవరు నోటీస్ ఇచ్చారని నీకు ఎవరు చెప్పలే, ఏ లీడర్లు చెప్పలే. నీ అంతా నువ్వు ఊహించుకొని ఆవిడ ముందు ఇల్లు ముందే ఇంకో ఇల్లు గూరగొట్టారు కాబట్టి భయబాధలు చెంది వారం రోజులు అన్నం తినకుండా గుండె వలిగి నా బిడ్డలకు అన్యాయం జరిగిపోతుందేమని చెప్పి బాధతోని ఊరి పెట్టుకొని చనిపోయింది ఆమె. ఇది ఫ్యాక్ట్. నీ భయం వలన, మీరు చేసినటువంటి చేతల వలన హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వందల సంవత్సరాల నుంచి ఎంతోమంది దీన్ని పోరాడి అప్పుడు ముఖ్యమంత్రులు హైదరాబాద్ని కాపాడాలని ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు కానీ, రాజశేఖర రెడ్డి కానీ, ఇంకా గత ముఖ్యమంత్రులు కానీ, ఇప్పుడున్నటువంటి కేసీఆర్ గారు కానీ హైదరాబాద్ నగరాన్ని డెవలప్మెంట్లో చేయాలని కోరుకున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది కాదు. ఒక హైడ్రా పేరు మీద హైదరాబాద్ నగర ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. సాటర్డే సండే అంటే మీరు ఏంది ఆలోచన మీది? అంటే కోట్ల కోతరేమో భయమా? న్యాయస్థానం నిన్న అడిగింది ఏమని, మీరేంది, మీ విధానం ఏంటి, మీ లెక్క ఏంటని. నేను డిమాండ్ చేస్తాం, మొన్న డిమాండ్ చేశాం. మీరు ఒక శాసనసభ పెట్టండి, లేకపోతే అఖిలపక్ష సమావేశం పెట్టండి. హైదరాబాద్ నగర కార్పొరేటర్లను, హైదరాబాద్ ఎంపీలను, హైదరాబాద్ ఎమ్మెల్యేలను పిలవండి, ఎమ్మెల్సీలను పిలవండి. మీ విధి విధానాలని చెప్పండి. ప్రజలకు కూడా ఒక అవగాహన కలిగించే విధంగా చేయాలి తప్ప సాటర్డే వచ్చిందంటే ఎవరి మీద పడుతుండ్రో, ఎవరేం చేస్తున్నారో, ఎవరు గొడగొడుతున్నారో తెలియట్లేదు. ఇలా సబ్దానగర్, రాజీవ్ గాంధీ నగర్ 10 రోజుల నుంచి డుమ్ములు తిరుగుతున్నాయి పైన. మీరు చూపెడతాం, లైవ్ చూపెడతాం, ఇప్పుడు కావాలని రికార్డ్ చేసి పెట్టా. మరి మీరు దింపుతున్నారా? మరి మీకు సంబంధించిన వీళ్ళు దింపుతున్నారా? ఎవరు దింపుతారు ఈ భయబాంధులు? మీరు క్లారిటీ ఇవ్వమని చెప్తా ఉన్నాం. ఇది మంచిది కాదు. ఇటువంటి వాళ్ళు ఇంకా పానాలు పడగొట్టున్నారు. మొన్న సబ్దానగర్, రాజీవ్ గాంధీ కొన్ని ముడిపెట్టుకొని చనిపోయారు. ఎంత దుర్మార్గంగా ఆలోచన చేస్తూ ఉన్నారంటే, మీ ఆలోచన ప్రతిపక్షాలను పిలిచే ఆలోచన లేదు, ఎమ్మెల్యేలను కూర్చోబెట్టే ఆలోచన లేదు. 24 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్ నగరంలో, 150 మంది కార్పొరేటర్లు ఉన్నాం, 30 మంది ఎమ్మెల్సీలు ఉన్నాం, 3 ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలు ఉన్నారు. అందరూ పిలవండి, మంచి పని చేద్దాం, ఈ రకంగా సహకరించండి, ప్రజలకి సాయం చేద్దామని చెప్పండి. ప్రజలు కూడా క్లారిటీ ఇద్దాం అందరం కలిసి. మీరు ఎప్పుడు ఏ చెరువు మీద పడతారో, ఎప్పుడు ఎవరింటి మీద పడతారో, ఏ భయపెడతారో, భయబాధలు చేస్తున్నటువంటి మీరు హైడ్రా కమిషనర్ ఛాన్సాలు చెప్పాం, ఒక క్లారిటీతో చేయండి, భయబాధలు చేయకండి. నీ పోలీసుల ప్రొడక్షన్ దాకా మీ పోలీసు వాళ్ళు చెప్పిరంటారు. మీ కుక్కట్పల్లి పోలీసు వాళ్ళు చెప్పాం కాబట్టి ఏం లేదు అని చెప్తున్నావు అంటాను. నీ కుక్కట్పల్లి పోలీసు వాళ్ళు రమ్మానండి. వాళ్ళు ఆఫీసులో కూర్చొని, మీ కుక్కట్పల్లి పోలీసు కానీ, మీ ఏసీపీ కానీ ఇంట్లో కూర్చొని మంచిగా ఉందని రిపోర్ట్ ఇవ్వగానే చనిపోయినా ఆమె తప్పంటారా? ఇలా అడగండి, లోపలికి అడగండి వాళ్ళని. ఏ ఇన్స్పెక్టర్ వచ్చి అడిగిండో, ఏసీపీ వచ్చి అడిగిండో? ఇది మంచిది కాదు, ఈ మంచి పద్ధతి కాదు. ఇది హైదరాబాద్ నగరంలో ప్రజలు భయభ్రాంతులు చేస్తూ ఉన్నావు. ఇది మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను. ఇది మళ్ళీ ఒకసారి జరిగితే ఇక మీరు ఫ్యూచర్లో మీరేం ఆలోచన చేస్తారో చేసుకోవాలి. ఇది భయంకరమైన పరిస్థితి. దీనికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. మీరు అర్జెంటుగా, ఎమర్జెన్సీగా, ఇమ్మీడియట్గా చేయాలనుకున్న పనిని ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టండి, సభ పెట్టండి. నేను ముఖ్యమంత్రిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. దీన్ని ఆపండి. మొత్తం అందరు కూర్చోబెట్టి న్యాయబద్ధంగా ప్రజలకు ఏ ఇబ్బంది జరగకుండా, ప్రజలకు అన్యాయం జరగకుండా చేద్దామంటే చెప్పండి, అందరం కూర్చుందాం. హైదరాబాద్ నగరం డెవలప్ చేయడానికి మేము కూడా సహకరిస్తాం. కానీ హైదరాబాద్ ప్రజల ప్రాణాలు పోతే ఊకునే ప్రసక్తి లేదని చెప్పి నేను గవర్నమెంట్ హెచ్చరిస్తూ ఉన్నాను.